హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు టేస్టింగ్ ట్రెడిషన్. కొన్ని వంటకాల పేర్లు భలేగా ఉంటాయి కదా. దీని పేరు బస్బుస అంట. నోరు తిరగడానికి కష్టంగా ఉంది కానీ రుచి మాత్రం చాలా బాగుంది. ఇది అరబిక్ డిష్. ఒక విధంగా చెప్పాలంటే సూజీ కేక్ రెడీ చేసి దాని మీద షుగర్ సిరప్ వేయడమే. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బొంబే రవ్వ, 3/4 కప్పు పంచదార, చిటికెడంత ఉప్పు, కరిగించిన వెన్న 1/4 కప్పు వరకు వేసుకోవాలి. మీరు వెన్న ప్లేస్లో నూనె కూడా వాడచ్చు, ఫ్లేవర్లెస్ది, లేదంటే నెయ్యి కూడా వాడచ్చు. అన్నీ కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1.5 కప్పు కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేయాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ అనేది నాని ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఇనో వేస్తున్నాను. మీరు ఇనో ప్లేస్లో బేకింగ్ పౌడర్ అయినా వాడచ్చు. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను. వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని బ్యాటర్ అనేది రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే ఇక్కడ నేను వెన్న కాస్తంత మైదా పిండితో డస్టింగ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఈ బ్యాటర్ అంతటినీ కూడా వేసేసి ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అలాగే ముందుగానే గిన్నెను కూడా ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసాను. అందులో ఈ గిన్నెని పెట్టేసి సిమ్లోనే ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను 45 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. చూస్తేనే తెలుస్తుంది కదా కేక్ అయితే రెడీ అయిపోయిందని. ఈ విధంగా చాక్తో నేను గుజ్జు చూశాను, ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంది కాబట్టి స్టవ్ అనేది ఆపేసాను. సిరప్ రెడీ చేసుకోవడం కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకొని పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగాక ఇందులో పైనాపిల్ ఎసెన్స్ వేసేసి కలుపుకొని స్టవ్ అనేది ఆపేయాలి. కేక్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాతే మనం సైడ్ ఎడ్జెస్ని ఈ విధంగా లూజ్ చేసుకొని డీమోల్డ్ అనేది చేసేయాలి. రెడీ చేసుకున్న సిరప్ని పైనుంచి వేసేస్తే కేక్ అంతా కూడా సిరప్ అనేది పీల్చేసుకొని జ్యూసీగా తయారవుతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ కేక్ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.